గడిచిన ఆగస్టు లాస్ట్ మంత్లో మరియు సెప్టెంబర్ మొదటి వారంలో జరిగినటువంటి ఈ యొక్క తుఫాను వరదల కారణాల వల్ల విజయవాడ పట్టణం మొత్తము వరదలతో కూరుకుపోయి ఉన్నది. చాలామంది ఇబ్బంది పడుతున్న సమయంలో చాలామంది వాలంటరీగా వచ్చి భోజనాలు మరియు నిత్యావసర సరుకులు, బట్టలు తర్వాత ఇవన్నీ ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ వారు కూడా చాలా వరకు సహాయం చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా వాలంటరీగా చాలామంది తమ వంతు బాధ్యతగా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ గవర్నమెంట్ వారు చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా అసోసియేషన్ తరఫున మల్లిపోగు నాగేశం గారు మరియు వారి బృందం చాలా వరకు పేదలకి సాయం చేశారు. బట్టలు కానీ, తర్వాత నిత్యావసర సరుకులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తర్వాత దుప్పట్లు, బెడ్షీట్స్, శారీస్, ఇలా చాలా వరకు వారి తరఫున వారికి తోచిన సహాయంతో వారికి వస్తున్న చిన్న ఉద్యోగంలో కూడా వారు మేము సైతమంటూ వరద బాధితులకి సహకారాలు అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి విఆర్ఏ సోదరులు మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే తరంలో విఆర్ఎస్ అంటే ఒక చిన్న ఉద్యోగమైన కానీ మేము సైతం అంటూ ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిత్యావసర సరుకులు కానీ, తర్వాత బెడ్షీట్స్ కానీ, దుప్పట్లు కానీ, తర్వాత శారీస్ కానీ, బట్టలు కానీ, ఇలా ఒక్కొక్కటిగా అందరికీ సమాన భాగాలుగా పంచుతూ వస్తున్న ప్రతి సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయిల్ ప్యాకెట్, చక్కెర, తర్వాత షుగరు, సాల్ట్, తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ పంచిపెడుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా నల్లపేగు నాగేశం గారు, తర్వాత ఈశ్వరయ్య గారు, వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాలాగా ప్రతి ఒక్కరు బాధపడకూడదు అన్నట్టుగా వరద బాధితులందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న మన మిత్రులు, సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వెనకొండి నడిపిస్తున్న ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళందరికీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే దీనికి సహకరించిన ప్రతి విఆర్ఏకి, విఆర్ఓ గారికి, సోదరులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వరద బాధితుల్లో చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు. బట్టలు కానీ, తర్వాత ఇంట్లో సామాను కానీ, తర్వాత నిత్యావసర సరుకులు కానీ, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఉన్నారు. వారికి మేము ఉన్నామంటూ వరద బాధితులకు అండగా ఏపీ విఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళు నిత్యావసర సరుకులు వరద బాధితులకి అండగా నిలిచిన విఆర్ఏ సంఘం నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే వీరికి వస్తున్న చిన్నపాటి ఉద్యోగంతో వస్తున్న చిన్న శాలరీతో కూడా వీరు మేము సంతోషంగా ఉన్నాము, మాలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని వారు ముందుకొచ్చి ఈ విధంగా సేవ చేస్తున్న సహకారాలు అందిస్తున్న మన మిత్రులు, సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ వరద బాధితుల్లో చాలామంది పేదంటి పిల్లలు ఉన్నారు, పేదంటి మనుషులు ఉన్నారు. చుట్టుపక్కల అయితే మొత్తం నీరంతా పోతూ ఉంది. అజిత్ సింగ్ నగర్, తర్వాత సింగ్ నగర్ బాధితులు, తర్వాత బుడమేరు దగ్గర ఉన్నటువంటి బాధితులు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులతో కూడుకొని ఉన్నారు. వారి బట్టలు కానీ, తర్వాత నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ కానీ, తర్వాత ఫ్రిడ్జ్ కానీ, ఇవన్నీ పాడైపోయినాయి. ప్రతి విఆర్ఐకి ధన్యవాదాలు.